నమస్తే మేడం. నమస్తే అమ్మా. మనకి రామాయణంలో నారాయణుడు అసలు రాముడు అవతారం ఎత్తాలని ఎందుకు అనుకున్నాడు? రాముడు డైరెక్ట్గా భూమి మీదకి వచ్చి రావణాసురుడిని చంపేసి వెళ్ళిపోవచ్చు. ఇదంతా అవసరం లేదు. 11,000 సంవత్సరాలు భూమి మీదే మన మధ్య ఎందుకు ఉన్నట్లు? నారాయణుడి అవతారాల్లో 7వ అవతారం రామావతారం. దానికి ముందు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ అవతారాలు ఉన్నాయి. ఇన్ని అవతారాలు ఎత్తాడు ఆయన. అయితే ఇన్ని అవతారాలు ఎత్తిన దానితో పాటు ఆయన మరి నారాయణుడు మనలందరినీ పాలించేవాడు, అన్నీ చూస్తూనే ఉంటాడు కదా, అన్నీ తెలుసు. ఈ భూమి మీద మానవుడు కాకుండా ఇంకా 34,000 కోట్ల ప్రాణులు ఉన్నాయి. అలాగే దేవలోకంలోనూ కొన్ని ప్రాణికోట్లు ఉన్నాయి. అన్నీ చూస్తున్నాడు. చిన్న పిపీలికానికి కూడా గౌరవం ఉంటుంది, కానీ ఒక బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఇన్ని ఇచ్చినటువంటి మానవుణ్ణి ఎవరూ గౌరవించట్లేదు. ఆయనకి చాలా బాధేసింది. అసలు నేను మానవుణ్ణి సృష్టించిందే మిగతా జంతువులు, మిగతా జీవుల కంటే ఉన్నతంగా జీవిస్తాడని, అందరితో గౌరవాలు పొందుతాడని, ఒక లక్ష్యం కోసం వీళ్ళని నేను సృష్టించాను. ఆ లక్ష్యం సార్థకత అవ్వట్లేదు. ఈ మానవులకు కూడా ఎలా జీవించాలో తెలియట్లేదు. పుట్టామా, బతికామా, పోయామా అన్నట్లు ఉంటున్నారు. ఏది చూసినా ఒక మంచి కుటుంబ వ్యవస్థ లేదు, ఒక మంచి సమాజ వ్యవస్థ లేదు, పాలనా వ్యవస్థ లేదు, ఏది సక్రమంగా లేదు. మానవుడు కూడా ఎలా పడితే అలా తిరుగుతున్నాడు. సక్రమమైనటువంటి జీవన విధానం లేదు. అందుకే ఎవరి చేత కూడా మన్నలను పొందట్లేదు. అందరూ ఒక తుచ్చంగా చూస్తున్నారు. ఒక గౌరవమే లేదు మనిషి అంటే, అసలు గౌరవించట్లేదు. ఆయనకే చాలా బాధ కలిగిందనమాట. లేదు, వీళ్ళను మార్చాలి, మొత్తం ఉన్నటువంటి ప్రాణికోటి అన్నిటిలో కూడా ఉత్తమమైన ప్రాణికోటిగా వీళ్ళని తీర్చిదిద్దాలి, ఈ మామూలు మనిషిని మనీషిగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు ఆయన. సో తీర్చిదిద్దాలి అంటే ఆయనే రావాలి, ఎలా ఉండాలో చూపించాలి. ఆ చూపించాలంటే అన్నీ తను ఆచరించాలిగా, అందుకోసం వచ్చాడు. అంటే ఆ రావడానికి ముందు కూడా రావణాసురుడు కూడా చూడండి, అంత తపస్సు చేశాడు అన్ని సంవత్సరాలు. బ్రహ్మదేవుడిని వరమడిగేటప్పుడు ఎంత ప్రాణికోటి ఉన్నాయి ఆ పేర్లన్నీ చెప్తాడు. ఒక్క మనిషి పేరు తప్ప మిగతా ప్రాణికోటి అన్ని పేర్లు చెప్పి నాకు ఇట్లా ఏటితో చావు లేకుండా వరం అడుగుతాడు. అంటే మానవుడిని వదిలేసావయ్యా అంటాడు. తుచ్చ మానవుడు ఏం చేస్తాడు అన్నాడు. చూడండి ఎంత ఇదో. సరే, ఈ రావణాసురుడు పెట్టే బాధలు భరించలేక దేవతలందరూ వెళ్ళి నారాయణుడికి మొరపెట్టుకుంటారు. నేను నరుడిగా పుట్టి రావణుని సంహరిస్తానంటే, నరుడిగా పుడతావా అన్నారు వాళ్ళు, దేవతలు. నరుడిగానా అని ఆశ్చర్యపోయారు. బ్రహ్మదేవుడు కూడా నరుడిగా వెళ్ళి రావణాసురుడిని సంహరించగలను అనుకుంటున్నావా అన్నాడు. మరి మీరిచ్చిన వరం అదే కదా స్వామి అన్నాడు ఆయన. నేను వరం ఇచ్చాను, కానీ ఇంత అవసరమా, అసలు సంహరించగలవా నువ్వు నరుడిగా వెళ్ళి? చేస్తాను, మీరు వరం ఇచ్చిన ప్రకారం నేను శిక్షించాలి కదా, ఎలా చేయాలో అలా చేస్తాను అన్నాడు. ఆయన కూడా ముందు ఏదో వెళ్ళేసి సంహరించి వచ్చేస్తాడు అనుకున్నాడు. ఆయన అవతారం ఎత్తడానికి ముందే మనకి అన్నీ నేర్పిస్తున్నాడు. ఎలా అంటే, నేను నరుడిగా పుట్టాలనుకుంటున్నాను కదా, నేను నరుడిగా పుట్టి రావణ సంహారం చేయాలి అంటే ముందు మీ దేవతలందరూ మీ శక్తులతో, మీ అంశలతో కొంతమంది ప్రాణుల్ని సృష్టించండి అన్నాడు. ఆయన ప్రణాళిక అప్పుడే వేస్తున్నాడు ఆయన రావడానికి ముందే. మనం ఏదన్నా ఒక పని చేసేటప్పుడు ఒక మంచి ప్రణాళిక వేసుకోవాలి, అదొక ప్లానింగ్ అనేది ఉండాలంటాం కదా, అది లేకుండా పని చేయొద్దని చెప్తున్నాడు. భగవంతుడికి అవసరం లేదు, కానీ మన కోసం నేర్పిస్తున్నాడు ఆయన. వాళ్ళందరికీ చెప్పాడు, నేను నరుడిగా వెళ్ళి సంహరిస్తానన్నాడు. వచ్చాడు, తల్లి గర్భంలో 11 నెలలు గర్భావాసం చేసి వచ్చాడు. చక్కగా తండ్రి ఏం చెప్తే అది విన్నాడు. అలాగే ధర్మాన్ని, అసలు ధర్మం అంటే ఏంటి, దాన్ని ఎలా ఆచరించాలి, ఆ ధర్మం కోసం ఏం పట్టుకోవాలి, ఏమి వదిలేయాలి, అవన్నీ ఆచరించి చూపించాడు. పరిస్థితులు ఎలా వచ్చినా, ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా ధర్మాన్ని మాత్రం వదలకూడదు అని చూపించాడు ఆయన. ఆ ధర్మం మీదే మిగతా అన్నీ ఉంటాయి. అర్థ, కామ, మోక్షాలు కదా. మోక్షాన్ని వదిలేసిన అర్థం నువ్వు ఎంతన్నా సంపాదించుకో, ఆ సంపాదించేది ధర్మబద్ధంగా సంపాదించమంటున్నాడు, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టమంటున్నాడు. చాలామందికి సందేహం వస్తుంది, ధర్మబద్ధంగా సంపాదించమన్నాడు బాగుంది, ధర్మబద్ధంగా ఖర్చు పెట్టడం ఏంటి కదా. అంటే నీ వాళ్ళకి ఖర్చు పెట్టు, నీ కుటుంబ సభ్యులకి ఖర్చు పెట్టు, నీ బంధువులకి పెట్టు, దాంతోపాటు సమాజానికి పెట్టమంటున్నాడు, నలుగురికి చేయూతీయమన్నాడు. ఎక్కడ వర్గ వైషమ్యాలు చూపించలేదు ఆయన. గుహుణ్ణి ఆదరించాడు, గుహుణ్ణి కౌగిలించి మిత్రుడు ఆయనకి.
ఒక మంచి స్నేహబంధాన్ని ఎలా నిలబెట్టుకోవాలి, ఎలాంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి, నీకు స్నేహం చేసినందుకు వాళ్ళకి అంటే స్వార్థంతో కాకుండా నిస్వార్థంతో ఒకవేళ నువ్వు స్నేహం చేస్తున్నావు, అవతల వ్యక్తి దారి తప్పినప్పుడు నీ స్నేహితుడు వదిలేయకుండా ఆ స్నేహితుడిని ఎలా దారిలోకి తీసుకురావాలి అది కూడా నేర్పించాడు ఆయన. ఇది మరి ఒక బంధుత్వం బాధ్యత, అన్నదమ్ములు వాళ్ళదేదో పెద్ద సంవత్సరాలు తేడా కూడా లేదు, ఒక పూటే నలుగురు అన్నదమ్ములకి, అయినా కూడా ఆ తమ్ముళ్ళు అన్నని ఎంత చక్కగా గౌరవించారు. అన్న అంటే పిలుస్తే ఇప్పుడు సంవత్సరాలు తేడా ఉంటే కూడా పేర్లు పెట్టి పిలుస్తున్నాం, అన్న చెప్పిందే వినండి. తండ్రి కన్నా అన్న అంటే ఎక్కువ గౌరవం, అన్న మాటే వేద, ముందు అన్న తర్వాతే తండ్రి అన్నట్లు ఉన్నారు ఆ తమ్ముళ్ళు. ఆ తమ్ముళ్ళతో ఎలా ఉండాలి, ఉన్న ముగ్గురు తమ్ముళ్ళు 3 రకాల మనస్తత్వాలు, కానీ ఎవరిని నొప్పించలేదు, అందరినీ మెప్పించాడు, అందరినీ కలుపుకున్నాడు. సో ఎలా ఉండాలి, ఒక బంధాన్ని ఎలా నిలుపుకోవాలి, అది రక్త సంబంధం కానీ స్నేహబంధం కానీ దేన్నైనా ఎలా నిలుపుకోవాలి, క్షమాగుణం ఎలా ఉండాలి, వీటన్నిటికన్నా ఇంకా ముఖ్యమైనది కృతజ్ఞత. ఆయన ఎంత పెద్ద అపకారం చేసినా మర్చిపోతాడు, ఒక చిన్న సాయం చేసినా గుర్తుపెట్టుకుంటే, మరి అంతటి కృతజ్ఞతా భావాన్ని మనకు చూపించాడు. అది మనకి మనుషులకు ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాల్లో అతి ముఖ్యమైనది. ఈ రోజునైతే అది భూతద్దం పెట్టి వెతికినా కనపడుతుందేమోలే, కానీ అక్కడక్కడ నేనే కారణం నేనే చేశాను అనుకోని స్థితప్రజ్ఞత ఇంకొకటి ఆయనకున్నటువంటి ఇంకొక ముఖ్య లక్షణం. సో ఒకటి రాగానే ఎగిరిపోవటం లేదు, పోగానే బాధపడటం లేదు, ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఒకేలా ఉంటాడు. అలా ఉండడం నేర్పించాడు మనకి స్థితప్రజ్ఞత. కామాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, కామం అంటే ఇవాళ పిల్లలు అనుకునే సెక్స్ కాదు, కామం అంటే కోరికలు. అవి ఎలా అంటే ఆ యుగాలు మారుతున్నప్పటికీ, కాలాలు మారుతున్నప్పటికీ అర్థాలు కూడా మారిపోతున్నాయి. సో మనం చేసుకుంటున్నాం మనమే మరి అంతే, ప్రతిదానికి దానికి అర్థం అదని తెలియదు. అది చాలా మందికి తెలిసిన అర్థం అంటే మనం చూసేటువంటి సినిమాలు సీరియల్స్లో మనకు ఆ అర్థం తీసుకుంటున్నాం కాబట్టి మన వాడుకలో కూడా అదే అర్థంగా దాన్ని అలాగే ఉపయోగించుకుంటూ ఉంటాం. అసలు స్త్రీని ఎంత చక్కగా గౌరవిస్తాడు, ఎలా గౌరవించాలో కూడా నేర్పించాడు ఆయన. ఈ అసలు మానవుడు అనేవాడు పరిపూర్ణ మానవుడిగా ఎలా ఉండాలి, మానవుడికి ఉండడానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఆయన ఒక పట్టిక తయారు చేసుకున్నాడు. ఈ లక్షణాలన్నీ ఉంటే కనీసం వీటిలో కొన్ని అవలంబించినా మంచివాడు అవుతాడు, మానవుడు మంచి మానవుడిగా తీర్చిదిద్దబడతాడు. వాటన్నిటినీ ఏవైతే లక్షణాలు మానవుడికి ఉండవలసిన లక్షణాలు చెప్పాడో ఆయన అన్ని లక్షణాలను ఆయన అవలంబించి ఆచరించి చూపించాడు. అది ఎంత కష్టమైనా కానీ సరే ఎక్కడ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టలేదు, అందరినీ సమదృష్టితో చూశాడు. చివరికి రాముడు వనవాసానికి వెళ్తుంటే మనుషులంటే బాధపడతారు, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాడని. ఆ అయోధ్యలో ఉన్నటువంటి గోవులు, జంతుజాలం, పక్షులు అయితే పిల్లలకి అన్నం పెట్టడం కూడా మానేసినాయి అంట. చెట్లేమో అయ్యో మేము ఇంత కదలలేకపోతున్నామే, మా వేళ్ళు అంతగా భూమిలో పాతుకుపోయినాయి అని, మేము ఆయనతో వెళ్ళలేకపోతున్నామే అని మేము బాధపడినాయి అంట. చూడండి, అంటే సమస్త ప్రాణికోటిని ప్రేమించడం నేర్పించాడు. అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరినీ ప్రేమగా చూడు, అందరినీ ప్రేమగా ఆదరించు అని ఇంత నేర్పించాడు. మరి ఇవన్నీ మానవుడికి అసలు ఎలా జీవించాలి, నీ జీవన విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్పించడానికే వచ్చాడు ఆయన. మరి అవన్నీ పద్ధతి ప్రకారం మనం నేర్చుకుంటే జీవిస్తే ఉత్తమ మనుషులుగానే ఉంటాం కదా, గౌరవ మన్నల్ని పొందుతాం కదా, అందుకోసం వచ్చాడు.